ఆలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం అయూఘైః అహమిత్యేవ విభావయే భవానీ సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తు తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్యేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తా సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణా సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేత్ అంబికాం. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఈ శరన్నవరాత్రులలో మనం చేయలేదు, చూస్తున్నాను. ఓకే. ఈ శరన్నవరాత్రులలో మనము శ్రీదేవి మహిమ్నా స్తోత్రం దుర్వాస మహాముని కృత శ్రీదేవి మహిమ్నా స్తోత్రాన్ని అధ్యయనం చేద్దామనేటువంటి సంకల్పం అమ్మవారిచ్చింది. ఇందులో విశేషం ఏమిటంటే శ్రీ విద్యామంత్రము బాలామంత్రము నిక్షిప్తమై ఉన్నాయి. అనగా శ్రీ విద్యామంత్రం అంటే ఏమిటో, అందులో ఉండేటువంటి బీజాక్షరాలు, వాటి అర్థములు, అలానే బాలామంత్రము, అలానే పంచదశి, వీటి యొక్క అర్థాలు, మరియు విశేషం ఏమిటంటే వీటి యొక్క ఫలితాలు మొదలగు విశేషాలన్నీ ఒక 60 శ్లోకాలలో ఉన్నాయి. 56 శ్లోకాలు ఈ స్తోత్రంగా చెబుతున్నారు. ఒక 4 ప్రక్షిప్తంగా చేరి మొత్తం 60 శ్లోకాలు అయింది ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో మొదటి 12 శ్లోకములు మంత్రమహిమతో బీజాక్షరాన్ని వివరించుతూ వస్తున్నటువంటిది అన్నమాట. ఇది ఇందులో విశేషం ఏమిటనంటే ఈ ప్రతి శ్లోకంలో అన్ని విశేషాలు వస్తాయి. విశేషం లేకుండా ఏమీ లేదు. ప్రతి అక్షరం కూడా అంత ఇదిగా ఉంటుంది. ప్రతి అక్షరం కూడా అంతటి గొప్ప విశేషంతో ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇందులో చాలా గొప్ప విశేషాలు కూడా వస్తాయి. ఇందులో వచ్చేటువంటిది ఒక రకంగా చెప్పాలి అని అంటే అక్షర పరబ్రహ్మాన్ని వివరించేటువంటి స్తోత్రం ఇది. అక్షర పరబ్రహ్మం, అక్షరమే పరబ్రహ్మం. అక్షరము యొక్క శక్తి ఏమిటో చెప్పేటువంటిది ఈ శ్రీ విద్యామంత్రం. అక్షరానికి అంతటి శక్తి ఉంటుంది. అక్షరం అనేటువంటి దాన్ని చూస్తే, పుస్తకం మీద రాసినవి చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాస్తారు. తెలుగు వాళ్ళు ఒక రకంగా, తమిళ వాళ్ళు ఒక రకంగా రాస్తారు, అట్లా లిపి. కానీ అది చదివేటప్పటికి అందరిది ఒకటే సమానమైనటువంటి ధ్వని వస్తుంది. అంటే అర్థమేంటి? అక్షరం అంటే ధ్వని. నా క్షరతీతి అక్షర. ఆ ధ్వని అనేటువంటిది నశించనటువంటిది. ఆ ధ్వని ప్రణవము అనేటువంటి ధ్వని. ఆ ప్రణవము నుంచే సమస్తము వచ్చేసింది. ప్రణవము నుంచే సమస్తము వచ్చేసింది అని మనకు
మనం ఇందులో కూడా తెలుసుకున్నాం అనమాట. మనకు మిగిలినటువంటి వాటిలో కూడా ప్రణవం నుంచే అన్ని వేదాలు సమస్తమైనటువంటి అన్నీ వచ్చేసినాయి అనేటువంటి విషయం కూడా మనకు తెలిసింది. అట్లనే ఇందులో విశేషం ఏంటంటే అక్షరోపాసన. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ విద్యామంత్రం అంటే అక్షరోపాసన అని అర్థం. అది ఈ విద్యామంత్రాన్ని దీక్షతోటి ఉపాసన చేసేటువంటి వాళ్లకు చాలా గొప్పమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏమిటంటే గొప్ప విషయం, అసలు ఈ మంత్రాన్ని ఉపాసించడానికి తగినటువంటి అర్హతలు ఏమిటనే ముందు ప్రశ్న వేసుకోవాలి. అందరికీ అర్హతలు లేవు. ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే అందరికీ అర్హతలు లేవు. ఈ అర్హతలు సంపాదించుకున్నటువంటి వాడే ఇది. ఈ అర్హతలు అనేటువంటిది ఏమిటంటే మనకు విష్ణు సహస్రనామంలో బ్రాహ్మణ ప్రియ అని వచ్చింది, బ్రాహ్మణ అని వచ్చింది. అక్కడ అట్లా బ్రహ్మత్వము ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా, బ్రాహ్మణత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా అర్హులే. ఆ లెక్క ప్రకారంగా చూస్తుంటే ఎంతమంది ఉంటారంటే కొద్దిమంది ఉంటారు, తక్కువ మంది ఉంటారు. లేనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అలవాటు చేసుకోవాలి. అలవాటు మీద అలానే నెమ్మదిగా దీనిలోకి వచ్చేస్తారు. అట్లా అనమాట. ఇవి ప్రధానమైన లక్షణాలు. ఇక దీనిలో మనకు స్తోత్రంలోకి వస్తే మొట్టమొదటి యొక్క శ్లోకం వస్తుంది, మంగళాచరణ శ్లోకం వస్తున్నది. ఇది ఏమిటంటే మంగళాచరణ శ్లోకంలో కూటత్రయము. కూటత్రయం అని అంటే వాగ్భవ కూటము, మధ్యకూటము, తృతీయ కూటము అని 3 కూటాలు. వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని 3 కూటాలు. ఈ 3 కూటముల ఏకత్వమే, ఏకరూపమే అమ్మవారు. ఈ 3 కూటములు కలిస్తే సమిష్టిగా చెప్పమనంటే ఓం ప్రణవము. అది అమ్మవారు ప్రణవస్వరూపము, అది అర్థం. ఈ 3 కూటములలో ఇందులో కూటత్రయాన్ని, ఒకే కూటత్రయాన్ని ఒక చోట చేర్చి కనుక అమ్మవారి యొక్క రూపం కూటత్రయము. అటువంటి కూటత్రయానికి నమస్కారం చేస్తూ మొట్టమొదటి శ్లోకం చెబుతున్నారు. ఈ కూటత్రయం ఎలా ఉంటుంది, ఈ విశేషాలు ఏమిటి అనేటువంటిది మనకు ఈ మొదటి శ్లోకంలో వస్తున్నది. అది శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకీ మహాసౌందర్యార్ణవమంధనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం. అక్కడ మహాసౌందర్యార్ణవమంధనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం. తర్వాత ఉద్యద్భాను సహస్ర నూతన జప పుష్పప్రభం తే వపుః. ఇక్కడ 2 విశేషాలు చెబుతున్నారు. తే వపుః. ఇక్కడ వపుః, అమ్మవారి వపుః 2 పదాలు, 2 దీర్ఘ సమాసాలు వేశాడు. సౌందర్యార్ణవ మంథనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం ఉద్యద్భాను సహస్ర నూతన జప పుష్పప్రభం తే వపుః అని 2 చెప్పాడు. అయితే మొదటి నుంచి వస్తుంటుంటే మనము శ్రీమాత త్రిపురే అని మాట వేశాడు. శ్రీమాత, మొట్టమొదటి అమ్మవారి పేరు శ్రీమాత అని చెప్పేశారు. అమ్మవారు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటప్పటికి మనకు లలితా సహస్రనామం గుర్తు తెచ్చుకోండియా అని మనకి పరోక్షంగా చెప్పినట్టు అవుతుంది. ఇది శ్రీమాత దాంతో అనమాట. ఇకపోతే త్రిపురే ఇక్కడ ఉంది. త్రిపురే, త్రిపురే అనేటువంటి దానికి త్రిపురే 3 పురములు. ఏమిటి 3 పురాలు? 3 పురాలు ఏమిటి మనం ఇదివరకు చెప్పుకున్నాం అనమాట. మనలోనే ఉన్నాయి 3 పురాలు. ఆ 3 పురాలే అమ్మవారు. అనగా అర్థం ఏమిటంటే ఇక్కడ విశేషం ఏమిటంటే అభేద భావము. జీవాత్మ పరమాత్మ భేదభావం కాదు, అభేద భావం. ఇది ఇక్కడ విశేషం. అది అహం బ్రహ్మాస్మి వస్తుంది, తత్వమసి మహావాక్యాలు కూడా వస్తాయి ఇందులో. మనకు ఎట్లా అయితే ఏమిటి 3 పురాలు, ఆ 3 పురాలు ఏమిటయ్యానంటే మనకు 3 పురాలు
మనకు మొట్టమొదట ఉండేటువంటిది స్థూల శరీరము, స్థూల శరీరం, కారణ శరీరాలు, 3 పురాలను ఈ విధంగా చెప్తుంటాం. తర్వాత తురీయ శరీరంలో ఉన్నటువంటి అమ్మవారిది ఇట్లా త్రిపురే అని అనమాట. ఇట్లా ఈ విధంగా చెబుతూ ఆ 3 పురములు ఇక్కడ విశేషం. ఈ 3 పురములు ఒక్కొక్క పురము 3 3గా 3 3 9 వస్తుంది. పైకి అర్థం ఏమిటి? మనం స్థూల శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం అనుకున్నాం మనది. అమ్మవారిదేమో మొట్టమొదటిది వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తికూటము. మొట్టమొదటిది వాగ్భవకూటము, రెండోది కామరాజకూటము, మూడవది శక్తికూటం. 3 కూటాలు, 3 పురాలు. ఈ 3 పురాలు ఒక్కొక్కటి 3 భేదాలు అవుతాయి. 3 భేదాలు అంటే 3 3 9. ఈ 9 శరీరాలు అమ్మవారు. ఈ 9 ఏమిటో వరుసగా చెప్పుకుంటూ వస్తారు. వాగ్భవకూటంలో 3 ఏమిటి? అలానే కామరాజకూటంలో 3, శక్తికూటంలో 3. ఈ 3 కూటాలలో త్రిపుర సుందరి అనగా శ్రీ విద్యా మంత్రం, అలానే బాలామంత్రం ఎలా నిక్షిప్తమై ఉన్నాయి అనేటువంటి చెబుతారు. ఇది మనం లలితలో చదువుకున్నది ఏమిటి అని అంటే కేవలం ఒక బాలామంత్రం ఇలా ఉంది, ఇదిగో శ్రీ విద్యామంత్రం ఇది 15 అక్షరాలు, అంతవరకు చదువుకున్నాం. ఇక్కడ ఏం చెబుతున్నారు అని అంటే 3 3 3 9 అమ్మవారికి త్రిపురే 3 కూటముల్లో 3 విధములు అయినట్టుగా ఉన్నాయి అని చెబుతున్నారు. అవేమో తర్వాత వివరిస్తారు 9 శ్లోకాల్లో. మొదటి 2 శ్లోకాలు మంగళాచరణ శ్లోకాలు. ఇది మొదటి రెండిట్లో మొదటిది వస్తున్నది. ఇది త్రిపురే అంటే త్రితయ మాత్ర స్వరూప అనగా 3 మాత్ర. మాత్ర అంటే సూక్ష్మం అని అర్థం. ఏమిటి సూక్ష్మం అంటే ఇక్కడ అర్థం బీజాక్షరాలు. అది బీజాక్షరాలు. అమ్మవారి యొక్క స్వరూపం అంతా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మం ఏ రూపంలో ఉంటుంది అని అంటే బీజాక్షర రూపంలో ఉంటుంది. ఆ 3 3 బీజాక్షరాలు వస్తాయి. అవి అనమాట. అవి తెలుసుకున్న తర్వాత త్రితయే, తర్వాత త్రిమాత త్రిపురే, పరాత్పర పరే. ఇంకొక మాట వేస్తున్నాడు, పరాత్పర పరే. పరాత్పర పరే శ్రేష్టమైనటువంటి వాటిల్లోకెల్లా శ్రేష్టమైనటువంటిది, మిక్కిలి శ్రేష్టమైనటువంటిది పరే. అది పరాత్పర పరే అది మిక్కిలి శ్రేష్టమైనటువంటిది అని అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే సూక్ష్మము కంటే అతి సూక్ష్మము అని అర్థం. అణోరణీయాన్ అణుహు, అణువు కంటే కూడా అణువు ఇంకా సూక్ష్మమైనటువంటిది అని వచ్చింది మనకు. అంతటి అతి సూక్ష్మమైనటువంటిది అని కూడా అర్థము. అది అమ్మవారి యొక్క మంత్రస్వరూపం చెబుతున్నారు ఇక్కడ. ఆ మంత్రస్వరూపం బీజాక్షరం. ఆ బీజాక్షరం యొక్క శక్తి చెబుతున్నారు. అత్యంత సూక్ష్మమైనదని అర్థము. మరి ఒక అర్థము అమ్మవారు శ్రేష్టములలోకెల్లా శ్రేష్టమైనటువంటి దేవత అని అర్థం. అది దేవతలు చాలామంది ఉన్నారు. ఆ దేవతలు చాలామంది ఉన్నారండి. వాళ్ళల్లో ఎవరండి గొప్ప అంటే అమ్మవారు. అది అర్థం. అట్లా అనమాట. తర్వాత దేవి. ఇక్కడ వీకి దీర్ఘం లేదు, జాగ్రత్తగా గమనించండి. దేవి ఇక్కడ సంబోధనలో దీర్ఘం రాదు. దేవి, దేవి అంటే అమ్మవారు. ఏమిటి దీనిలో విశేషం? దేవి అని ఒక మాట వేశారంటే మిక్కిలి ప్రకాశవంతమైన తేజస్సు కలిగినటువంటిది అని అర్థం. ఇది దేవి అనే మాటకు అసలు అర్థం. ద్యుత దీప్తౌ అనేటువంటి ఒక క్రియాపదం నుంచి వచ్చినటువంటిది అనమాట. అట్లా ఈ విధంగా దేవి మిక్కిలి కాంతివంతమైనటువంటిది అమ్మవారు అని చెబుతున్నారు. ఇంతవరకు చెప్పుకుంటున్నాడు. శ్రీమాత, శ్రీమాత సమస్తమునకు మాత, త్రిపురే 3 3 పురములు కలిగినటువంటిది, సూక్ష్మములలోకెల్లా సూక్ష్మమైనటువంటిది,
దేవి మిక్కిలి తేజోవంతమైనటువంటిది. త్రిలోకీ ఇక్కడ, త్రిలోకీ ఇక్కడ, త్రిలోకి అంటే 3 లోకములు అని అర్థం. ఈ 3 లోకములు అమ్మవారిలో ఉన్నాయి అని ఒక అర్థం. ఇంకొకటి, ఈ 3 లోకములకు అమ్మవారు ఆధారము. ఈ 3 లోకములకు అమ్మవారు ఆధారము. ఈ 3 లోకాలకు ఆధారం ఎవరండి? అమ్మవారు. అమ్మవారు అంటే అమ్మవారిలో ఉన్న ఈ 3 లోకాలు. త్రిలోకి 3 లోకముల యొక్క ఆధారమైనటువంటిది అని అమ్మవారు చెబుతున్నాడు. ఇంకా విశేషం ఈ త్రిలోకి అని అంటే, లోకములు చెప్పుకునేటప్పటికి మనం భూలోకము, స్వర్గలోకము, భూలోకము, మత్స్యలోకము, పాతాళలోకం. స్వర్గలోకము, భూలోకం అంటే మత్స్యలోకం, తర్వాత పాతాళలోకం, 3 లోకాలు మనకు భౌతికంగా కనపడుతున్నటువంటివి అన్నమాట. అంటే స్వర్గం అంటే మనకి ఆకాశం, ఆకాశం అంతా కలిపి ఒకటి పెట్టేశాడు. మనం ఉన్నటువంటి భూమి అంతా ఒకటి పెట్టేశాడు, మత్స్యలోకం. ఇది కాకుండా పాతాళలోకం అని ఇంకొకటి పెట్టేశాడు. ఇట్లా ఈ విధంగా చెబుతారు 3 లోకం. ఇంకొక రకంగా భూహు భువః శుభః, 3 వ్యాహృతులలో అనమాట. ఈ భూహు భువః శుభః ఈ 3 లోకములలో కూడా అమ్మవారు ఉన్నది. ఈ 3 లోకములకు అమ్మవారు ఆధారభూతమైనటువంటిది అమ్మవారు చెప్తున్నారు. తర్వాత ఇకపోతే ఇక్కడ ఉన్నది మహాసౌందర్యార్ణవమంథనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం. మహాసౌందర్య అర్ణవ మంథన, మహాసౌందర్యం. ఆ సౌందర్యాన్నంతటిని కూడా, ఈ 3 లోకంలో ఉన్న సౌందర్యాన్ని అంతటి తీసుకొచ్చి ఒక కుప్ప పడేసి, అనగా అర్థం ఒక సముద్రం అంత చేసేసి, దాన్ని మంథన అంటే మధించటం. ఆ మధించడం వలన ఉద్భవ పుట్టినటువంటి సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం, అందులో పుట్టినటువంటి సుధ అమృతం అది ప్రాచుర్య అధికముగా, వర్ణ ఉజ్వలం ప్రకాశిస్తూ, ఉజ్వలం ప్రకాశవంతమానమై ఉన్నది అని చెబుతున్నాం. ఇది పైకి అర్థం. ఏమిటి అర్థము? దీనిలో అర్థం ఏమిటి? అర్ణవము. ఈ అర్ణవం అంటే సముద్రం. ఈ సముద్రము మథనం చేశారు. ఏమిటి సముద్రం పేరు అంటే సౌందర్యం అనేటువంటి సౌందర్యాన్ని మథనం చేశారు. ఎవరో ఈ సాధకుడు మథనం చేశాడు. ఆ మథనం చేస్తే అందులో నుంచి ఉద్భవ పుట్టినటువంటిది సుధా ప్రాచుర్య, అమృతము అనేటువంటి వర్ణ ప్రాచుర్య. అంటే ఆ వర్ణములు అంటే రంగులని అర్థం. దానితోటి అధికముగా, ఉజ్వలం ప్రకాశవంతముగా ఉద్భవించినటువంటిది అని అర్థం. ఇది ఇక లోపల అసలు అర్థం చెబుతున్నాం. సముద్రం ఎట్లా ఉంటుంది? తెల్లంగా ఉంది. పాల సముద్రం, సుధా సముద్రం తెల్లగా ఉంది. తెల్లని సముద్రాన్ని మధించేసేస్తే ఏమొస్తుంది? పెరుగును మధించాము. పెరుగు ఎట్లా ఉంది? తెల్లగా ఉంది. ఆ పెరుగును మధిస్తే ఏమొచ్చింది? వెన్నపూస వచ్చింది. వెన్నపూస ఎట్లా ఉంది? తెల్లగా ఉంది. ఆ వెన్నపూస తెల్లగా ఉంది అంటే దానిలోంచి ఎర్రంగా రాలేదుగా. ఆ పెరుగులో నుంచి మధించితే తెల్లగా ఒక ముద్ద వచ్చేసింది అనమాట. ఒక ముద్ద ఇది ఆ పెరుగులో నుంచి చేస్తే ఒక ముద్ద, తెల్లటి ముద్ద వచ్చేసేసింది. ఆ సౌందర్యార్ణంలో నుంచి మధించితే ఒక సుధ వచ్చింది. ఆ సుధ యొక్క కాంతి తెల్లని కాంతితో ఉజ్వలం ప్రాచుర్య అధికముగా ఉజ్వలం ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వర్ణం ఏమిటనమాట? తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం. అది చివరికి అమ్మవారి యొక్క కాంతి ఏం చెబుతున్నారు ఇక్కడ అంటే, తెల్లగా మెరిసిపోతూ ఉన్నదండి అమ్మవారి యొక్క కాంతి ఇక్కడ చెబుతున్నారు. దీనిలో ఒక విశేషం ఉంది. తర్వాత అమ్మవారి యొక్క కాంతి ఎలా వస్తుందో తర్వాత రెండో లైన్లో ఒకటి వస్తుంది. ఇక్కడ
విశేషం ఏమిటి? తెల్లగా వెలిసిపోతున్నదండి అమ్మవారు. అంటే ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? శుద్ధ సత్వ గుణము, తెల్లగా ఉన్నాడు. ఇప్పుడు శివుడు ఉన్నాడండి, ఆయన ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు అనేటువంటిదేగా మనం చెప్పుకుండేది. శివుడు తెల్లగా ఉన్నాడు అని అంట, అమ్మవారు ఎర్రగా ఉంది అని చెబుతారు. అర్థం కాదా? ఇట్లా అనమాట ఇది. కాబట్టి ఇక్కడ శివస్వరూపాన్ని చెబుతున్నాడు, తెల్లగా ఉన్నది అమ్మవారు, అది చెబుతున్నాడు. తెల్లగా ప్రకాశిస్తున్నది. మహాసౌందర్యార్ణవమంథనోద్భవ సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం. ఇకపోతే ఉద్యద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభం తే వపుహు. తే అమ్మవారి యొక్క, తే నీ యొక్క వపుహు శరీరము, ఉద్యద్భాను అప్పుడే ఉదయించుతున్నటువంటి భాను అంటే సూర్యుడు. ఆ సూర్యుడు సహస్ర 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఆకాశంలో ఎంతటి కాంతి, ఎటువంటి కాంతి ఒక్కసారి మనకు కనబడుతుంటుందో ఆ కాంతి వంటి కాంతి. ఇంకా జపాపుష్ప ప్రభం, జపాపుష్పం అనేటువంటిది, జపాకుశం అనేది ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రని యొక్క కాంతితో తే వపుహు నీ యొక్క శరీరం ఉన్నది అమ్మవారు అని అర్థం. అమ్మవారు యొక్క శరీరం తే నీ యొక్క, అందులో ఇవన్నీ ఏమంటే సంబోధనలతో చెబుతున్నాడు. శ్రీమాత త్రిపురే పరాత్పరే పరాత్పర, ఇవన్నీ సంబోధనలు. దేవి, ఇవన్నీ సంబోధనలు. శ్రీమాత 3 పురములు కలిగినటువంటి దానా, శ్రేష్టముల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి దానా, దేవి మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి దానా, 3 లోకములకు ఆధారమైనటువంటి దానా, హే మాత నీ యొక్క వర్ణము చెబుతున్నాము. అది పాల సముద్రంలో నుంచి చెలిగినప్పుడు వచ్చినటువంటి ఎటువంటి కాంతితో ఉన్నదో సుధ, అలా కాంతితో ఉన్నది. మరియు 1000 సూర్యులు ఒక్కసారి ఆకాశంలో ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో, అరుణ కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నది. ముందు తెల్ల కాంతి, తెల్లని కాంతి చెప్పాడు, తర్వాత ఎర్రని కాంతి చెబుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఈ మొదటి శ్లోకంలో ఎవరున్నారో? అయ్యవారు, ముందేమో అయ్యవారు, తర్వాత అమ్మవారు. శివ, అమ్మవారి యొక్క రూపము 2 ఉంటాయి. అభేద రూపము అమ్మవారిది. అమ్మవారిది అభేద రూపం శివ, శివ 2 దీర్ఘం ఇస్తే అమ్మవారు, దీర్ఘం తీసేస్తే అయ్యవారు. ఇక్కడ దీర్ఘం దగ్గర తేడా ఉంది. దీర్ఘం ఎందుకు ఇస్తామో? శివ స్త్రీలింగ శబ్దం కాబట్టి. స్త్రీలింగంగా మనం చూసుకుంటే శివ అంటాం, పుల్లింగంగా తీసుకుంటే దీర్ఘం తీసేస్తాం. ఇదనమాట. అందుకనే ప్రకాశ రూపము, విమర్శ రూపము అని ఉంటుంది. అమ్మవారిని దర్శనం చూసుకుంటున్నాం, అది చూస్తుంటుంటే అమ్మవారు కనపడుతుంది, కానీ లోపల అయ్యవారు కూర్చొని ఉన్నాడు. అయ్యవారం విమర్శ రూపంలో ఉన్నాడు. అట్లా అనమాట. కాబట్టి ఇద్దరు ఒక రూపమే వాళ్ళది అనే భావం ఇక్కడ మనం చెబుతున్న. స్ఫురతు, నా యొక్క మనస్సులో స్ఫురించుగాక. నీ యొక్క శరీరం అలా కనబడుతున్నదమ్మా, కాబట్టి మే స్వాంతే, మే నా యొక్క స్వ అంతే హృదయమునందు స్ఫురతు స్ఫురించుగాక అని సాధకుడు అంటున్నాడు. త్రిలోక నిలయం. ఇకపోతే అమ్మవారు త్రిలోక నిలయం, 3 లోకములకు ఆధారమైనటువంటిది, 3 లోకములకు నిలయమైనటువంటిది. పైన దీనిలో త్రిలోకి అంటేనేమో 3 కూటములు, త్రిలోకి అంటే 3 కూటములు అనేటువంటి ఆధారమైనటువంటిది అని ఇక్కడ చెబుతున్నాం. ఇక్కడ త్రిలోకములకు అంటే కూడా ఇక్కడ అర్థము భూహుభువస్సువ అనేటువంటి 3 లోకములకు ఆధారమైనటువంటిది అని ఇక్కడ చెప్పుకుంటే సరిపోతుంది. ఇక్కడ త్రిలోక నిలయం,
త్రికూట త్రికూట నిలయం పోనీ త్రికూట త్రికూట ఇక్కడ త్రిలోకి త్రికూట నిలయం, ఇక్కడేమో త్రిలోక నిలయం. ఇక్కడ త్రిలోక నిలయం, మూడు లోకములకు నిలయం, మూడు లోకములకు నిలయమైనటువంటిది అని చెబుతున్నాం. ఇక్కడ ఈ మూడు లోకములకు నిలయము అనేటువంటిది కూడా ఇంకా ధ్వనిగర్భితమైనటువంటి అర్థంలో సృష్టి స్థితి లయలు అనేటువంటిది అనమాట. ఉత్పత్తి స్థితి స్థానములు అనేటువంటిది అనమాట. వాటికి నిలయమైనటువంటిది అని చెబుతూ చివరికి అత్యంత విశేషమైనటువంటి రెండు మాటలు వేసేశారు. ఏమిటంటే జ్యోతిర్మయం వాంగ్మయం అనేటువంటి మాటలు వేసేశారు. జ్యోతిర్మయం వాంగ్మయం, జ్యోతిర్మయం వాంగ్మయం, జ్యోతి. ఆ జ్యోతి అనేటప్పటికీ మనకి ముగ్గురు వస్తారు, సూర్య, అలానే చంద్ర, అగ్ని. సూర్య చంద్ర అగ్నుల యొక్క కాంతులతో నిండినటువంటిది. అలానే అమ్మవారి యొక్క రూపంలో కూడా సూర్య అగ్ని, ముందేమో అగ్ని, తర్వాత సూర్య, తర్వాత చంద్ర. సూర్యస్థానం సూర్యమండలము, తర్వాత అగ్నిమండలం, తర్వాత చంద్రమండలం, మూడు భాగాలు అవుతాయి. ఈ మూడు భాగములు అన్నమాట ఇవి. ఈ మూడు భాగములతో నిండినటువంటిది. ఈ మూడు భాగములు ఏమిటి అని అంటే సూర్యఖండము, ముందు అగ్నిఖండం వస్తుంది అసలు, తర్వాత సూర్యఖండం వస్తుంది, తర్వాత చంద్రఖండం వస్తుంది. అగ్నిఖండము స్వాధిష్టానం దగ్గర, అక్కడ తర్వాత వచ్చేటువంటిదేమో సూర్యఖండము. చంద్రఖండం వచ్చేటప్పటికేమో ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చినప్పుడు చంద్రఖండం వస్తుంది. కాబట్టి మూడు ఖండములు అంటే మూడు జ్యోతులు అనగా శరీరం అంతా ఈ ముగ్గురు యొక్క జ్యోతులతో, ఇటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతులతో నిండిపోయినటువంటిది అని చెబుతున్నాడు. జ్యోతిర్మయం, నీవు మయమైనటువంటి దాని, ఈ మూడు కాంతులతో లయమైనటువంటి దానవు అని చెబుతున్నాడు. ఈ మూడు కాంతులతో అనమాట అర్థం. ఇవి పైకి ఏంటనమాట, వీళ్ళ ముగ్గురు కాంతులు అని అర్థం వస్తుంటుంది. మన షట్చక్రములు చెప్పుకున్నప్పుడు వరుసగా అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండములు వస్తాయి. అట్లనే అమ్మవారి యొక్క ఆ రూపంలో ఈ మూడు ఉన్నాయి. ఆ మూటి యొక్క జ్యోతి మయం, ఆ మూడు జ్యోతులు, ఆ మూడు జ్యోతులతో నిండిపోయినటువంటిది అనగా మూడు రకములైన కాంతులతో నిండినటువంటిది అని చెప్పారు. వాంగ్మయం, ఇంకా వాంగ్మయం అనేటువంటి దానికి ఇంకా విశేషమైనటువంటిది ఏమిటంటే సమస్తమైనటువంటి వాంగ్మయం అంతా కూడా అమ్మవారి స్వరూపమే. అందుకనే వేదములని ఏమంటాము అని అంటే వేదమాత అనే ఒక మాట వేస్తాం, వేదమాత అని వేస్తాం. వేదములను వేదమాత అని ఒక పదం ఉపయోగిస్తాం. వేదములను సమస్త వాంగ్మయం అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. అది ఇందులో చెబుతున్నాడు అన్నమాట. ఇది ఈ వేదములని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి ఆర్షవాంగ్మయము అంతా ఈ విధంగా సమస్తము అంతా కూడా వచ్చేస్తుంది అనమాట వాంగ్మయము. అనగా ఏమిటనమాట దీనిలో చెప్పేది, అమ్మవారి యొక్క శరీరము తే వపుహు, చివరికి జ్యోతిర్మయం వాంగ్మయం ఎన్ని విశేషాలతోటి ఉన్నది అనేటువంటి దాన్ని చూస్తే అమ్మవారి వర్ణము చెప్పారు. తర్వాత అమ్మవారిలో ఉన్న కాంతులు, మూడు రకముల కాంతులు చెప్పారు లోపల జ్యోతిర్మయం. అలానే అమ్మవారి యొక్క స్వరూపం అంతా కూడా వాంగ్మయంతో నిండిపోయినటువంటిది అని చెబుతున్నారు. వాంగ్మయము, వాక్కు యొక్క మయము అని ఈ విధంగా చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటి, అమ్మవారి శరీరం అంతా కూడా ఇలా ఉందని చెప్తూ చివరికి వాంగ్మయం అనే ఒక పదం వేశారు. ఈ వాంగ్మయం ఏమిటయ్యానంటే మంత్ర సహితమైనటువంటిది, మంత్రములతో నిండిపోయినటువంటి, మంత్రశక్తులతో నిండిపోయింది. మంత్రశక్తులు అంటే ఏమిటయ్యానంటే ఒక అక్షరం ఉంది, బీజాక్షరం, అది వాక్యే కదా అది. ఆ వాంగ్మయం ఏమిటయ్యా వాంగ్మయం అని అంటే
శ్రీ విద్యా మంత్రం. శ్రీ విద్యా మంత్రం అంతా నిండిపోయినటువంటి శరీరము. ఆ శ్రీ విద్యా మంత్రంలో 3 కూటములు ఉన్నాయి. ఆ 3 కూటముల్లో మొదటిది వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటం. ఆ 3 కూటములు నిండిపోయి ఉన్నాయి ఏవి ఈ మన శ్రీ విద్యా మంత్రంలో. అలానే శ్రీ విద్యా మంత్రం యొక్క రూపమే బాలామంత్రం. బాలామంత్రంలో ఉన్నటువంటి 3 బీజాక్షరాలు ఆ శ్రీ విద్యా మంత్రం యొక్క రూపమే ఇది. కాబట్టి అమ్మవారి యొక్క రూపం అంతా కూడా మంత్రమయమైనటువంటిది. మంత్రమయమైనటువంటిది అమ్మవారి యొక్క రూపం అంతా. అది ఈ విధంగా చెబుతున్నది. ఇక్కడ షోడశి విద్య, పంచదశి అంటే మనకు 15 అక్షరాలు అనేటువంటిది తెలిసిపోయింది. మరి 16వ అక్షరం ఏమిటి అని అంటే చివరిన 15 అక్షరాలకి చివరిన శ్రీం కనుక అక్షరం చేర్చుకుంటే అప్పుడు షోడశి అయిపోతుంది. అప్పుడు 16 అక్షరాలు అవుతాయి అన్నమాట. ఇట్లా ఈ విధంగా వస్తున్నాయి అని ఇక్కడ మీకు ప్రారంభంలో ఇందులో ఉన్నటువంటి ఒక రహస్యాన్ని మనం బయట ఇప్పుడు చెప్తున్నాను. ఏమిటంటే బాలామంత్రంలో ఏం చెబుతున్నారంటే ఐం క్లీం సౌహు. ఇదివరకు పూర్వము మీకు బాలామంత్రాన్ని ఉపదేశించాను. ఎవరంటే హిందువాణి వాళ్ళ ఆ టైం సుమారు 6-7 సంవత్సరాల క్రితం ఎప్పుడు బాలామంత్రం అది కేవలం లలితను బట్టే ఉపదేశించాను. ఆ లలితను బట్టే ఇప్పుడు ఇందులో గర్భముగా లోపల ఉన్నటువంటి విశేషాలతో వస్తుంది. అది లోపల ఉన్న విశేషాలతో వస్తుంది. ఐం క్లీం సౌహు అనేటువంటివి 3 బీజాక్షరాలు బాలామంత్రం. ఇకపోతే ఇందులో ఉన్నటువంటి ఐం మొదటి అక్షరం, తర్వాత 2వ అక్షరము క్లీం, తర్వాత 3వది సౌహు. ఇది ఇక 2-3 అక్షరాలలో ఉన్న వ్యంజనాలను తీసేయండి బయటికి. వ్యంజనాలను తీయండి బయటికి తీస్తే అప్పుడు వచ్చేటువంటి విద్య. ఇది ఇక్కడ విశేషమైనటువంటిది. వ్యంజనము అంటే అర్థం ఏంటి తెలుసు కదా. వ్యంజనం అంటే అర్థం ఏంటి? హల్లు అని అర్థం. వ్యంజనం అంటే హల్లు అని. కా ఉందనుకోండి, కాలో ఇక్ అనేటువంటిది హల్లు, ఆ అనేటువంటిది అచ్చు. క్లీం ఉంది, క్లీంలో హల్లు ఏమిటి? ఇక్ ఇల్ అనేటువంటిది హల్లు. వీటిని తీసి పక్కన పెట్టేశాం. ఏం మిగిలింది? ఈం మిగిలింది. అది చెబుతున్నాడు. ఆ ఈం అనేటువంటిది మిగిలిపోయింది. అట్లనే సౌహులో కూడా హల్లు ఏమిటి? సకారం. సకారం తీసేయండి. సకారం తీసేసి ఇప్పుడు చివరన మనం ఐం క్లీం సౌహు అని అంటున్నాం. కానీ ఐం క్లీం సౌహు అంటున్నాం కదా, అసలు అనాల్సింది ఏమిటంటే చివరిది సౌహు ఉంది కదా, నాదం చేర్చాలి. సౌహి నాదం చేరిస్తే సౌహం. అది ఐం క్లీం సౌహం. సౌహు, సౌ తర్వాత విసర్గలు వస్తాయి, విసర్గల తర్వాత మకారం కూడా వస్తుంది. ఇది బాలామంత్రం. ఆ సౌహం అని పలకాలి. సౌహం ఐం క్లీం సౌహం. అది దాన్ని ఆరోహణం అవరోహణంలో చెప్పాలి. ఆరోహణం అవరోహణంలో చెప్పాలి. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి హల్లులు తీసేసాం. హల్లులు తీసేస్తే మొట్టమొదట ఐం అనేటువంటిది అది అంతే అచ్చు అట్టనే ఉండిపోయింది. అంటే అచ్చులు బయటికి తీయండి అని చెబుతున్నాడు. అది
అంటే అర్థం ఏమిటో సారం బయటికి ఇది, దానిలో ఉన్నటువంటి సారం ఏందో బయటిది. హల్లుని తీసుకెళ్ళి పక్కన పెట్టు, సారాన్ని బయటిది. అయంని ఏమక్కర్లా, అయం ఎటు కూడా సారమే అయం. క్లీంలో కాను లకారాన్ని తీసి పక్కన పెట్టేశాం. అప్పుడు ఏమొచ్చింది? ఈం వచ్చింది. సౌహులో సకారం తీసి పక్కన పెట్టాం. పక్కన పెట్టేసేటప్పుడు ఏమొచ్చింది? ఔహు ఉమ్ అని వచ్చేసింది. ఔహు ఉమ్. ఇప్పుడు ఐం ఈం ఔహుం, ఇది శ్రీ విద్యా మంత్రం. దీన్ని ఏమని పేరు పెడతారు అని అంటే, దీనికి సంకేత సార విద్య. సంకేత సార విద్య, సంకేత సార విద్య. ఐం ఈం ఔహుం, ఇది సంకేత సార విద్య. బాలామంత్రమేమో ఐం క్లీం సౌహుం, ఇది మకారం. ఇది దీనితో ఇప్పుడు చెప్పినటువంటి 3 3 6 బీజాక్షరాలు. ఈ 6 బీజాక్షరాలతోటి ఇప్పుడు మనకు శ్లోకాలు నడుస్తాయి. ఈ 2 శ్లోకాలు అయిన తర్వాత ఇందులో 3 బీజాక్షరాలు, 3 ఐం క్లీం సౌహు, అట్నే ఐం ఈం ఔహుం, ఇవి వీటి అర్థాలు చెప్పారు. ఈ అర్థాలు దాని ప్రకారంగా అర్థం చేసుకొని ఉపాసన చేయాలి. ఇప్పుడు కేవలం అర్థం చెప్పలా ఇంకా నేను. ఇవి ఇంతవరకు ఇవి అనే బీజాక్షరాలు చెప్పాను. అనగా ఆ అక్షరం పలుకుతూ ఉంటుంటే దానికి సంబంధించినటువంటి భావం అంతా నీ శరీరంలోకి, నీ మనస్సు బుద్ధిలోకి వచ్చేస్తుంది. మనోబుద్ధుల్లోకి ఆ బీజాక్షరం పలుకుతుంటే వచ్చేస్తుంది. అప్పుడు అమ్మవారి యొక్క స్వరూపం తెలుస్తుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం అప్పుడు వస్తుంది. అది ఇందులో విశేషం. కాబట్టి ఇందులో చెప్పేది ఏమిటంటే, ఈ వాంగ్మయం, అమ్మవారి యొక్క శరీరం అంతా వాంగ్మయము. ఇది మన మంత్రమహిమైనటువంటిది. అమ్మవారి యొక్క శరీరం వాంగ్మయము. ఇదంతా నేను కూడా చెబుతున్నాను. ఇది కూడా ఇక్కడ విశేషమైనటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటిది, అమ్మవారి యొక్క శరీరం గురించి వప్పుకు తెలుసుకున్నాము, ఆ సౌందర్యం తెలుసుకున్నాము. ఆ తర్వాత సూక్ష్మాతి సూక్ష్మము అమ్మవారు. అమ్మవారు సూక్ష్మాతి సూక్ష్మము, పరాత్పర పరే, పరాత్పర తరే. అది పరాత్పర తరే, పరాత్ పరతరే. ఆ మాట విడదీసుకోండి. పరాత్ పరము కంటే, పరతరే ఇంకా శ్రేష్టమైనటువంటిది అని అర్థం. రెండో అర్థము సూక్ష్మము కన్నా మిక్కిలి సూక్ష్మము. పరా అనేటువంటిది సూక్ష్మం. పరా ఎవరు? బ్రహ్మము. బ్రహ్మం ఏమిటి? సూక్ష్మము. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పారు కదా. అణువు పరా ఏమిటి? ఎలా ఉంటుంది? ఎంత ఉంటుందయ్యా అంటే సూక్ష్మము అని చెప్పారు. అంటే అణువు. అణువు కన్నా ఇంకా అణువు, మిక్కిలి సూక్ష్మమైనటువంటిది అని చెబుతున్నాడు. అనగా బ్రహ్మస్వరూపము. అమ్మవారు బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మస్వరూపము అని చెబుతున్నారు. పరబ్రహ్మస్వరూపం అని అన్నారే కనుక ఇంకా పైన చివరికి వచ్చేటప్పుడు వాంగ్మయం అన్నారు కూడా కనుక అమ్మవారు సాక్షాత్తుగా పరబ్రహ్మస్వరూపిణి. సౌందర్యలహరిలో 97వ శ్లోకంలో శంకర్లు వారు అంటారు, చివరి చెప్పి నేను ఎవరిని గురించి చెప్పానో తెలుసా మీకు? పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మ మహిషి అని చెప్పాడు ఆయన. అది పరబ్రహ్మ మహిషి లేక పరబ్రహ్మ స్వరూపిణి, పరబ్రహ్మం అంతా ఒకటే. ఇందులో ఏమి తేడా లేదు, అభేద భావంతో ఉంటారు ఇక్కడ. అందుకనే మనకు తెల్లని వర్ణం కనపడది సాధకుడికి. ఆ సముద్రంలోని పాల సముద్రంలో నుంచి తీస్తే సుధా ఎలా అయితే ఉంటుందో అలా వర్ణంలో ఉన్నదండి అన్నాడు. తర్వాత మళ్ళీ చెప్పాడు, ఏమంటున్నాడంటే లేత సూర్యుడు, ఉదయించే సూర్యులు ఎలా రంగు ఎలా అయితే ఉన్నారో వర్ణం అలా ఉన్నదండి అని చెప్పాడు.
అందుకనే మనకి ఇక్కడ ఉద్యద్భాన సహస్రాన్ని ఉంది, అక్కడ మనకు లలితాల మాట నామం వచ్చేస్తుంది. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత వస్తుంది అక్కడ. ఇది లలితలో అక్కడికి వస్తుంది అనమాట. అదే అనమాట అది. కాబట్టి ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటిది ఏమిటయ్యానంటే అమ్మవారి యొక్క రూపం తెలుసుకున్నాము, అమ్మవారి యొక్క జ్యోతిర్మయం తెలుసుకున్నాము, 3 ఖండములు తెలుసుకున్నాము. అలానే అమ్మవారు ఆపాదమస్తకం అంతా వాంగ్మయము. ఏమి వాంగ్మయము అని అంటే 3 కూటములతోటి ఉన్నది. 3 కూటములతోటి ఉన్నటువంటి పంచదశి అక్షర వాంగ్మయ స్వరూపమే అమ్మవారు. ఆ పంచదశి ఇప్పుడు పంచదశి యొక్క సూక్ష్మమే బాలామంత్రం. బాలామంత్రం చెబుతున్నాము అంటే శ్రీ విద్యామంత్రం చెబుతున్నట్టే. ఆ బాలామంత్రం యొక్క సూక్ష్మమే మరొక రూపమే సంకేత సార విద్య. సంకేత సార విద్య, సంకేత సార విద్య. అలానే బాలామంత్రము 2 ఉపాసన చేస్తే 3 కూటములలో ఉన్నటువంటి పంచదశిని ఉపాసన చేసినట్లే. ఇక ఆ తర్వాత మహాషోడశి తర్వాత వస్తాయి. మహాషోడశి ఇవన్నీ కూడా అన్నీ వస్తాయి దీనిలో. అట్లా అనమాట అని అనమాట దీనిలో చెబుతున్నారనమాట. అందుకని ఒకసారి మనం చూస్తుంటే దీనిలో పరాత్పరతరే అనే దానికి సూక్ష్మాతి సూక్ష్మము అని చెప్పుకున్నాం. త్రిపుర అంటే అర్థం ఏమిటంటే ఇందులో విశేషము 3 బీజాక్షరములతో ఉన్నటువంటిది బాలామంత్రము అనేటువంటి విషయము, 3 కూటములతోటి ఉన్నటువంటిది పంచదశి మంత్రము అనేటువంటి భావం కూడా ఉన్నది అనేటువంటిది అనమాట. అలానే మహాసౌందర్యవతి అనే దానికి కూడా మహాషోడశాక్షరి అని అర్థం. అది మహాషోడశాక్షరి అనేటువంటి దానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 28 అక్షరాలు ఉంటాయి. మహాషోడశాక్షరి అంటే 28. అనగా ఇప్పుడు మనం చెబుతున్నది వరుసగా మళ్ళీ మంత్రమయమైన విధంగా చెప్పుకుంటున్నాం. మంత్రమయం త్రిపుర అని అంటే అర్థమే బాలామంత్రంలో 3 అక్షరాలు ఉన్నాయి. అలానే కూటత్రయము ఉన్నది, 3 కూటములు అంటే 3 పురములు. ఆ 3 పురములు అంటే అర్థం ఏమిటనమాట, వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటము. ఈ 3 కూటములకు 15 అక్షరాలు ఉన్నాయి. అంతకన్నా గొప్పది ఏమిటయ్యానంటే మహాషోడశాక్షరి ఉన్నది. ఆ మహాషోడశాక్షరి కూడా 3 కూటములు, అన్ని 3 కూటములే. ఆ 3 కూటములు 28 అక్షరాలతోటి ఉన్నది అని చెబుతూ ఈ ఉపాసకులు చేసేటువంటిది బాలామంత్రాన్ని ఆరోహణము అవరోహణంలో సాధన చేస్తూ ఉంటారు. చేస్తే బాలామంత్రాన్ని ఆరోహణం అవరోహణంలో సాధన చేస్తే వచ్చే శక్తి దానికి సమానము శ్రీ విద్యామంత్రము పంచదశి మంత్రంతో సమానం అయిపోతుంది అని చెబుతున్నారు. పంచదశి మంత్రంతో సమానం అవుతుంది. అది ఇక్కడ విశేషమైనటువంటి మాట చెబుతున్నారు. ఇకపోతే ఇంకా వాంగ్మయము అని చెప్పారు కదా, సమస్త వాంగ్మయము. ఏమిటి సమస్త వాంగ్మయము అని అంటే అక్షర మాతృకలు, అక్షరాలు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 50 పీఠరూపిణి. 50 అంటే ఎన్ని? 50. కానీ మనకు ఇక్కడ రాబోయే దానిలో 51 కూడా వస్తుంది. అది ఆ 1 ఏమిటో కూడా వస్తుంది. ఆ 1 కూడా ఏమిటో సంగతి దాని వివరణ కూడా వస్తుంది. 1 మనకి ఇక్కడ ఆ 1 అనేటువంటిది కూడా క్ష అనేటువంటి అక్షరం వస్తుంటుంది అనమాట. అది కొంతమంది క్ష కాదండి అళా అండి అని అంటారు. దాంతో అప్పుడు 50 చేసి సరిపెడుతుంటారు కొంతమంది. అలా కాదండి 2 తీసుకుంటున్నాం 51 అన్నారు. అళ్ళా క్ష 2 తీసుకున్నారు 51 అనమాట. ఆ 51 అక్షరముల యొక్క పదములు వాక్యముల సమూహము. ఆ 51 అక్షరములు అంటే ఉదాహరణ అళా ఉందనుకోండి, అళా సంస్కృతంలో లేదు, వేదంలో ఎక్కడ కనపడదు. అళా ఎక్కడ కనపడదు. కాబట్టి ఈ 50 అక్షరముల యొక్క సముదాయమే సమస్తమైనటువంటి పదాలు
వాక్యాలు, ఈ శ్లోకాలు, ఈ వాక్కులు. ఇప్పుడు మనం ఉదాహరణకి ఇంత మాట్లాడుతూ ఉన్నాం, చెప్పుకుంటున్నాం ప్రవచనం. చెప్పుకుంటుంటే అనేక అక్షరాలు కలిస్తేనే కదా ఒక పదము, ఒక వాక్యం ఇది అయ్యేది, అర్థమయ్యేది. అనేకమైనవి కలిస్తేనే కదా. కాబట్టి అక్షర మాతృకలు ఇవన్నీ వాక్యములు, వాక్కులు, సమస్త వాంగ్మయము ఇదంతా ఉన్నమాట. వేదములు, వేదములు అంటే 4 వేదములు, ఉపనిషత్తులు మొదలైనటువంటివి, అనేకమైన శాస్త్రాలు మనకు ఉన్నాయి కదా. మనకు ఎన్ని 14 విద్యలు ఇట్లా ఈ విధంగా అన్నీ 18 విద్యలు అన్నీ, 14 ఎట్లయినా సరే మొత్తం అన్నీ. కాబట్టి ఇవన్నిటికి కూడా అమ్మవారు వేదమాత. వీటన్నిటికి కూడా వేదమాత అని చెబుతూ, ఇంకా విశేషం ఏమిటనంటే అమ్మవారు చివరికి వాంగ్మయం అని అన్నారు. వాంగ్మయం అంటే విద్య. అమ్మవారు విద్యా రూప అంటే విద్య అంతా ఒక రూపము గనక భావిస్తే, విద్య అనే మాటకు అసలు అర్థం ఏమిటి? విదజ్ఞానే అనేటువంటి క్రియాపదం నుంచి వచ్చింది విద్య. విద్య అంటే జ్ఞానము అని అర్థం. కాబట్టి అమ్మవారి విద్యారూపం అంటే అమ్మవారు ఆపాదమస్తకము జ్ఞానరూపము. ఇది లలితలో జ్ఞాన విగ్రహ, జ్ఞానద జ్ఞాన విగ్రహ వచ్చింది చూడండి అక్కడ. అట్లా అనమాట. ఇటువంటి ఈ జ్ఞానము ఎందుకు వరకు వస్తుంది? అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. అమ్మవారు జ్ఞానస్వరూపిణి. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము కనుక అమ్మవారు మనకు ఇహ పరములు రెంటికి కావలసిన జ్ఞానమును ప్రసాదిస్తుంది. ఇహ పరములు రెండు. ఇహ పరములు అంటే ఇహం అంటే శ్రేయో మార్గము, పరము అంటేనేమో ఇహం అంటేనేమో ప్రేయో మార్గం. ప్రేయో మార్గం ఇహం అంటే ప్రేయో మార్గము ఇహము, పరము అంటే శ్రేయో మార్గము. ఇక్కడ దీనిలో ప్రేయో మార్గం అనేటువంటిది మనకు ఈ స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనకు ఈ శరీరం అంతా నడుపుకుంటున్నాము కాబట్టి అనేకమైనటువంటి ధర్మకార్యాలు చేయాలి. యజ్ఞయాగాది కృతులు, దాన ధర్మాలు ఇటువంటి చేయటం అనేటువంటిది ప్రయోగ మార్గం. అది ఇహానికి సంబంధించినటువంటి. మరి ఆ ఇహానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి కదా నీకు. ఇప్పుడు అర్చనాదులు చేస్తున్నావు అమ్మవారికి, అర్చనాదులు చేస్తున్నావు అంటే శ్లోకాలు చదువుతున్నావు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది ఇహానికి సంబంధించిన జ్ఞానం. ఇహాన్లో వాడు జీవించాలి. జీవించాలంటే ఏదైనా ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయాలి అంటే వాడు చదువుకోవాలి, ఓ సర్టిఫికెట్ రావాలి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇహలోక జ్ఞానం వలన వాడికి ఓ సర్టిఫికెట్ వస్తుంది. దానివల్ల వాడు బతుకుతాడు. అందువలన అమ్మవారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ చదువులు కానీ వీటన్నిటిని కూడా అమ్మవారిని ఆశ్రయిస్తే అమ్మవారు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇకపోతే పర అంటే మోక్షం, శ్రేయో మార్గం. ఈ శ్రేయో మార్గం ఏమిటి అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి బ్రహ్మమును గురించి ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి, ఆత్మజ్ఞానం అది తెలుసుకోవడానికి వచ్చేటువంటి విద్య అనగా బ్రహ్మ విద్య లేక ఆత్మ విద్య. బ్రహ్మ విద్య లేక ఆత్మ విద్యని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఇది అమ్మవారు యొక్క వాంగ్మయం. అమ్మవారు వాంగ్మయం అన్నారు కదా చివర. అమ్మవారు ఎవరు? వాంగ్మయ స్వరూపం అండి అన్నారు. ఆ వాంగ్మయం ఎటువంటి వాంగ్మయము అని అంటే ఇదిగో ఇహానికి పనికొచ్చే వాంగ్మయము అనగా
ఇవి రెండు అమ్మవారు ప్రసాదిస్తుంది అని అర్థం. ఈ వాంగ్మయము ఎలా వస్తూ ఉన్నది? మనం మాట్లాడుతున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము? లోపల నుంచి రావడానికి ఒక పెద్ద సైన్స్ ఉంది. ఏమిటయ్యానంటే అది పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 స్టేజెస్. ఈ 4 స్టేజీల వలన పైకి వచ్చేసేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి అంటే ఈ మనిషిలో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వలన వస్తున్నాయండి, ఇవి అమ్మవారి స్వరూపమేనండి అన్నారు. సరే, మరి అమ్మవారంటే బ్రహ్మము కదా, బ్రహ్మము సర్వత్రా ఉన్నదని అంటున్నారు కదా, సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు కదా, చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమే అన్నారు కదా. కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా బ్రహ్మమే కదా. అంటే వాటిల్లో పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి లేదు అనగా మనిషికే ఉంది అన్నమాట అని అంటారు. మనిషిగా ఉంది అని అంటే అప్పుడు అమ్మవారు వాటిల్లో లేకుండా చేసింది అని అంటే ఎక్కడో తేడా ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ చిన్న రహస్యమైంది ఏమిటంటే ఈ 4లో పరా అనేటువంటిది రాళ్లల్లో ఉంటుంది, కొండల్లో. అది మొదటి స్టేజీ వరకే ఉంటుంది. అనగా అర్థం ఏమిటి? ప్రారంభం. ఒక శబ్దం పుట్టడానికి ఓ చిన్న ధ్వని ప్రారంభం అనేటువంటిది. అందుకనే ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయిని రాయితోటి కొడితేనో లేకపోతే ఒక సుత్తి పెట్టి కొడితేనో ఏదో సౌండ్ వస్తుంది. మీరు విన్నారో లేదో, శిల్పశాస్త్రం ఈ దేవుడి బొమ్మలు చెక్కుతుంటారు. ఎవరు అంటే చెక్కేది స్థపతులు, శిల్పాలు చెక్కేటువంటి వాడు. నేను పరిజ్ఞాన పుస్తకం రాసిన దానిలో 2వ భాగంలో ఉంది. దానిలో రాళ్ళు నిద్రపోతుంటాయి, రాళ్ళు మెలకువగా ఉంటుంటాయి. కొన్ని రాళ్ళు నపుంసకం రాళ్ళు, నపుంసకాలు. నపుంసకం రాళ్లను దేవాలయం యొక్క ప్రాకారం ఉన్న చూశారు, దానికి కట్టేస్తారు, దానికి కడతారు నిర్మాణానికి. స్త్రీ రాళ్లను అమ్మవారి దేవతలుగా చెక్కుతారు. అలానే పుం రాళ్లను పురుష దేవతలుగా చెక్కుతారు. ఇంకా విశేషం, మీకు సహస్రస్తంభ మండపంలో ఒకసారి అలా చెయ్యట అంటే సప్తస్వరాలు వినపడుతుంటాయి అని మీకు ఇక్కడ వరంగల్ దగ్గర ఉన్నటువంటి దానికి మనం అందరూ చెబుతుంటారు. అనగా అర్థం ఏమిటి? రాయిలో సౌండ్ ఉంది, పరారూపంలో ఉంది, కానీ అది పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలను పొందలేదు. స్టార్టింగ్ ఉంది దానిలో. కాబట్టి పరా అనేటువంటిది రాయిలో ఉన్నది ఆ సౌండ్. అనగా పరా అంటే ఏమిటి అర్థము? అమ్మవారికి 4 పేర్లు ఉన్నాయి. ఆ 4 పేర్లు ఏమిటి? పరా ఒకటి, పశ్యంతి ఒకటి, మధ్యమ ఒకటి, వైఖరి ఒకటి. కాబట్టి అమ్మవారు ఉన్నట్టే కదా దానిలో, రాయిలో. అది పరా. ఇకపోతే పశ్యంతి దగ్గరకు వచ్చేటప్పటికి చెట్లు, వృక్షాలు. ఆ చెట్టు మొట్టమొదట ఆ విత్తనం భూమిలో పెట్టినప్పుడు అది పైకి అంకురం పైకి వస్తుంది, అది పర. ఇంకా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత 2 దళాలు వచ్చేస్తాయి, పశ్యంతి. అది లోకాన్ని చూస్తుంటుంది, లోకాన్ని చూసేస్తుంది, అంతవరకే లోకాన్ని చూసేసి పెరిగిపోతుంది. అంతేగా ఆ తర్వాత మధ్యమ వైఖరి రూపంలో దానికి రాదు. దానికి అనగా అర్థం ఏమిటి? దాని స్టేజీ అంతవరకే. ఎప్పుడైతే 2 దళాలతోటి వచ్చేసేసిందో, ఆ వృక్ష రూపం వచ్చేసేసిందో అది పెరుగుతుంటుంది, అంతేనే. ఇక్కడ వృక్షములలో పరాపశ్యంతి అంతవరకే, పశ్యంతి వరకే వృక్ష రూపంలో 2 స్టేజీల వరకే ఉంటుంది. అమ్మవారు 2 పేర్లతోటే ఉంటుంది అన్నమాట. ఇకపోతే మధ్యమ అనేటువంటిది జంతువులు, పక్షులలో ఉంటుంది మధ్యమ. ఇవి మధ్యమ అనేటువంటిది పరా, పశ్యంతి, మధ్యమ.
పక్షి ఉందనుకోండి, ఒక పక్షి ఒక కోకిల ఉంది, అది కూత వస్తూ ఉన్నది. కానీ అది వాక్కు వైఖరి రూపంలో బయటికి రావటం లేదు. వైఖరి రూపం అంటే వాక్కు రూపంలో బయటికి రావటం. అది కూత వస్తున్నది. ఆ సౌండ్కి ఇంకొక కోకిల వింటూ ఓహో అక్కడ మనవాడు ఉన్నాడు కావాలా అనుకుంటుంది అని అక్కడ వరిగెత్తుంది. అలానే జంతువులు చూద్దాం, ఆవు చూద్దాం. ఆవు ఒక సౌండ్ ఇస్తుంది, ఆవు దూడ సౌండ్ ఇస్తుంది. ఈ సౌండ్లు అనేటువంటివి చూడండి, ఈ ధ్వనులు వాక్కు ఇవ్వలేవు వాటికి. ఈ జంతువులకి వాక్కు ఇవ్వలేదు. ఎంతవరకు ఇచ్చాడు? పరా పశ్యంతి మధ్యమ వరకే వచ్చేసేసి ఆ మధ్యమ వరకు స్టేజ్ తోటి ఆగిపోయినాయి. ఈ పక్షులు జంతువులు ఆగిపోయినాయి. వాక్కు బయటికి రావట్లే, వాటి సౌండ్ సౌండ్ వస్తున్నది. పెద్ద పెద్ద సౌండ్లు. ఇప్పుడు సింహం ఉంది, పెద్ద గర్జన చేస్తుంది, ఆ సింహం రా అని అనుకుంటాం. ఇంత పెద్దదైనా కానీ దానికి వాక్కు లేదు, దానికి వాక్కు లేదు. అయితే ఇక్కడ ఇకపోతే 4వ స్టేజీ వైఖరి. ఆ వైఖరి ఎవడు? మానవుడు. వాడికి 4 స్టేజీలు అమ్మవారు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ పశుపక్షుల జాతుల నుంచి మానవుడు విడిపడి భేదమయ్యి తాను ఈ జగత్తును అనుభవిస్తున్నాడు. ఈ జగత్తును అనుభవించటానికి వీడికి ప్రధానమైనటువంటి సాధనము వాక్కు. ఈ వాక్కు వలన మొత్తం ప్రపంచమంతా జరుగుతున్నాడు. ఆ వాక్కు తోటి కూడా బుద్ధి అనేటువంటిది కూడా అమ్మవారు ఇచ్చింది. ఇట్లా ఇది కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి 4 కూడా వాక్కు యొక్క రూపములు, అనగా వాక్కు యొక్క ఆత్మ. అది అర్థం. వాక్కు యొక్క ఆత్మలు 4 స్టేజెస్ అనమాట, 4 స్టేజీలు. కాబట్టి చూడండి, మన పిల్లవాళ్ళు కానీ ఎవరైనా సరే బాల్యంలో ఉన్నప్పుడు వాడు ఊరిగా అరుస్తుంటాడు, ఏడుస్తుంటాడు. వాడు ఒకేసారి పుట్టంగానే మాట్లాడుతున్నాడు, ఆ శ్లోకాలు చెబుతున్నాడు. వాడు నెమ్మదిగా పరాపశ్యంతి మధ్యమ వైఖరిలోకి రావాలి. వాడు ఇది అనగా అర్థం ఏంటనమాట, మనకు ఈ వాంగ్మయం అనేటువంటిది ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి విశేషము అమ్మవారు విద్యారూప అనేటువంటి జ్ఞానము అనేటువంటి దాన్ని తెలుసుకున్నాం. అలానే జ్యోతిర్మయం సూర్యచంద్ర అగ్నిమయమైనటువంటిది అమ్మవారు, అనగా అగ్నిఖండము, సూర్యఖండము, చంద్రఖండము. ఈ 3 ఖండములు మనకు ఈ షట్చక్ర భేదంలో వస్తాయి. ఇవి ఈ 6 చక్రాల దగ్గర, షట్చక్రముల దగ్గర ఇది అనమాట. ఇది తర్వాత సౌందర్య వర్ణోజ్వలం, సౌందర్యము, గొప్ప సౌందర్యంతో ఉన్నది అమ్మవారు, తెల్లగా ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పుకున్నాం. తెల్లగా ప్రకాశించేవేమిటి? అక్షమాల, అక్షరాలు తెల్లగా కర్పూరంలాగా ప్రకాశిస్తుంటాయి అక్షరాలు. అక్షరము తెల్లగా ఉంటుంది, ఏమాత్రం మలినం లేకుండా ఉంటుంది అక్షరాలు. అందుకని అమ్మవారు అక్షమాల పట్టుకున్నది అని చెబుతారు. ఈ అక్షమాల ఏమిటి అనంటే వాగ్భవ కూటము 1, 2 కామరాజ కూటము, 3 శక్తి కూటం. ఈ 3 కూటములలో ఉన్న 15 అక్షరముల యొక్క ఉజ్వలమైనటువంటి కాంతి, వర్ణోజ్వలం. ఇది 2వ అర్థం. పైకి అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క వర్ణము, ఆ రంగు ఉజ్వలమైన కాంతులతో ప్రకాశిస్తున్నది, గొప్ప కాంతులతో అని పైకి అర్థం. అంటే అమ్మవారి యొక్క శరీరం అలా తెల్లగా పాల సముద్రంలో నుంచి వస్తే ఏ విధంగా తెల్లగా ఉంటుందో అట్లా ఉన్నదని పైకి అర్థము. లోపల అర్థం ఏమిటి? అమ్మవారు పంచదశి అక్షరములతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ అక్షరములు అనేటువంటి తెల్లనైనటువంటి అక్షరములు అని అర్థం. అక్షరం ఎప్పుడు తెల్లగా ఉంటుంది, అనగా అక్షరం అంటే పరబ్రహ్మము. పరబ్రహ్మం ఏంటి? శుద్ధ స్వరూపం. శుద్ధ స్వరూపమైనటువంటిది పరబ్రహ్మము, అది అనమాట.
ఇట్లా ఈ వర్ణోజ్వలం. తర్వాత ఇంకొక విశేషము వర్ణ ఉజ్వలం. వర్ణ అంటే అక్షరం. అమ్మవారి యొక్క అక్షరం ఉందండి ఒకటి. ఆ అక్షరం ఏమిటి? యొక్క కాంతి. అక్షరం ఏంటి? ఈం అనేటువంటి అక్షరం. అదే మనకు శ్రీ సూక్తంలో అంతా, శ్రీ సూక్తం అంతా ఈం అనే బీజాక్షరంతో నిండిపోయి ఉంటుంది. అప్పటికి మధ్యలో చెప్పేశాడు, శరణమహం ప్రపద్యే దగ్గర చెప్పేశాడు. ఈం అనేటువంటి ఆ బీజాక్షరం కలిగినటువంటి అమ్మవారు నీకు శరణము అని చెప్పి మొట్టమొదటి హిరణ్యవర్ణ హరిణీ అక్కడి నుంచి చూసుకుంటూ చాలామంది ఆ శ్రీ సూక్తం చదివేవాళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి ఉన్నదో అది ఎగరగొట్టేసేసి చకా చదివేసేస్తుంటారు ఈ దేవాలయంలో. హిరణ్యవర్ణం హరిణీం నీం, అందులో నీం అనేది ప్లుతం. అది ప్లుతం అంటే తెలుసు కదా, 3 మాత్రలు ఉన్నటువంటి అది అనమాట. అట్లా అవి అలా చదవాలన్నమాట. అంటే ఇక్కడ ఈం అనేటువంటి బీజాక్షరం అనేటువంటిది ప్రకాశవంతమైనటువంటిది అని చెబుతున్నారు. అట్లా అమ్మవారు త్రిలోకములకు ఆధారమైనటువంటిది అని కూడా దీనిలో చెబుతున్నారు అనమాట. అట్లా అనమాట. ఈ విధంగా చెబుతూ ఐం క్లీం సౌహు, ఈ సౌహుని ఇక్కడి నుంచి బాలమంత్రం చదివేటువంటి వాళ్ళు సౌహం. అయితే ఈ బాలామంత్రము సంకేత సార విద్య అనేటువంటిది ఒక రోజున ప్రత్యేకంగా మీకు ఎలా చదవాలనో అవి ఒకరోజు చెబుతా. ప్రత్యేకంగా ఒక 10 నిమిషాలు దీనిలో మధ్య భాగంలో ఎవరైతే, అంటే అందరూ వినండి, ఎవరైతే ఆ దీక్ష తీసుకొని చేస్తారో వాళ్ళు మాత్రం నాకు చెప్పాలి. ఇది ఒక విశేషం ఒకటి ఉంది. నేను తీసుకుంటున్నాను, నేను ఉపాసన చేస్తున్నానని చెబితే అప్పుడు అమ్మవారికి దగ్గరికి వెళ్ళి అమ్మవారి చిట్టాలో ఎక్కుతుంది పేరు. ఇది అర్థం. దానికి ఉండే నియమాలు ఏమిటి అవన్నీ కూడా కొన్ని ఆల్రెడీ మీకు కొన్ని తెలిసినవే కాబట్టి ఒకసారి మళ్ళీ చెప్పుకోవచ్చు. జనరల్గా అన్నిటికన్నా గొప్ప నియమం ఏమిటంటే వయస్సు చిన్నదైనప్పుడు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సాకుతూ ఉండాలి. మధ్యలో వాడు అన్నం పెట్టమంటాడు, వచ్చేయమంటాడు, వాళ్ళకి అన్నం పెట్టి స్కూల్లో పంపించాలి, ఇదంతా కూడా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అయితే కొంత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి అప్పుడు పర్వాలేదు. ఇక మిగిలిన విషయాలు మీకు తెలిసినటువంటివి కాబట్టి ఇవి ఈ మంత్రోపదేశం ఒక రోజున మనం ప్రత్యేకంగా బహుశా నేను 9వ తారీఖు మహాసరస్వతి ఆ రోజున మూలా నక్షత్రం ఆ రోజున పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ రోజున నాకు అక్కడ ఉపన్యాసం కూడా మన రవిశంకర్ ఏర్పాటు చేసినటువంటి ఆ రోజున పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఆ చేద్దాం. కాబట్టి సంకేత సార విద్య ఒకటి, బాలామంత్రం ఒకటి. బాలామంత్రంలో నుంచి తీసినటువంటి సారమే శ్రీ విద్యామంత్రము. శ్రీ విద్యామంత్రాన్ని విస్తృతం చేస్తేనే పంచదశి. ఇది ఇక్కడ. అందుకని ఐం క్లీం సౌహం అనేటువంటిది బాలామంత్రం. సంకేత సార విద్య అనేటువంటిది ఐం ఈం ఔహం. ఔహు ఔహు విసర్గలు వస్తాయి. ఔహం. ఇది అయితే ఇది ఈ 3 కూటములు అనేటువంటి దానికి ఒక విశేషం కూడా ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఏమిటి అనేటువంటిది బిందు ఉన్నది. బిందు ఎవరు? అమ్మవారు. బిందువు అమ్మవారు. త్రికోణాంతర దీపిక, త్రికోణ అంతర దీపిక. ఒక ట్రయాంగిల్ గీయండి. సమబాహు త్రిభుజం గీసి మధ్యలో ఒక బిందువు, ఒక 0 చుట్టండి. ఆ 0 అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క కాంతి పుంజము 3 బిందువులుగా ఏర్పడ్డది. 3 బిందువులు. 3 బిందువులని కలపండి, ట్రయాంగిల్ అయిపోయింది. ఈ 3 బిందువులు ఎవరు అనంటే ఐం క్లీం సౌహం. అది ఈ 3 బిందువులు. ఐం అనేటువంటిదేమో వాగ్భవ కూటము, క్లీం అనేటువంటిది కామరాజ కూటము,
సౌహం అనేది శక్తి కూటం. వీటిని మనం ఏం చెప్తారంటే ఐం అనేటువంటిది సరస్వతీదేవిగా, క్లీం అనేటువంటి బీజము మహాలక్ష్మిగా, సౌహం దానికి శక్తి రూపముగా అమ్మవారుగా అనగా పార్వతీదేవిగా ఇలా చెప్తాం. ఇట్లా ఈ మూడు కూటం, ఈ మూడు కూటములని మనం కలిపేసాం. భుజాలు అంటే ట్రయాంగిల్ వచ్చింది. ఈ ట్రయాంగిల్ మీద ఏమున్నాయి అని అంటే అందులో సమబాహు త్రిభుజం ఇది. 3 16 48 అంటే 50 అక్షరాలలో మొదటి 16 ఫ్రంట్ భాగం తూర్పు వైపు, తర్వాత దక్షిణం వైపు ఒక 16, అటు ఉత్తరం వైపు ఒక 16, అప్పుడు 3 16లు 48 అక్షరాలు వస్తాయి. ఇక లోపల త్రికోణం లోపల బిందువులు ఉన్నాయి కదా, లోపల అంతః, ఆ లోపల 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాలు ఉన్నాయి అన్నమాట. ఆ 3 అక్షరాలు కలిపితే అప్పుడు ఏమవుతుందనంటే 48 3 51 అక్షరాలు వస్తాయి. 51 అక్షరాలు వస్తాయి. అంటే లోపల ఉన్నటువంటి 3 అక్షరాలను కూడా కలిపేసేస్తాయి అన్నమాట. ఆ 3 అక్షరాలు కలిపేసేస్తే 51 అక్షరాలు వస్తాయి. ఇవి సమస్తమైనటువంటి వాంగ్మయానికి మూలమైనటువంటిది. అనగా సమస్తమైనటువంటి వాంగ్మయము ఎక్కడి నుంచి పుడుతున్నది అనేటువంటిది, అనగా అమ్మవారి నుంచి వస్తున్నది. మరి ఈ 3 బిందువులు ఎవరు? అమ్మవారి యొక్క స్వరూపమే. అది ఈ 3 బిందువులు అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారే 3 కూటములుగా మనకు దర్శన భాగ్యం ఇస్తున్నది. ఆ 3 కూటములే మనకు ఈ సమస్తమైనటువంటి వాంగ్మయము అని ఈ విధంగా చెబుతూ, ఇంకా విశేషమైనటువంటిది ఇంకా ఇందులో ఉన్నది అనమాట. దీనిలో విశేషమైనటువంటివి అవి కూడా మనకు వస్తాయి. అలానే త్రిపుర అనేటువంటి దానికి కూడా మనకు త్రిపుర అని వచ్చింది. త్రిపుర అంటే అంటే 3, పుర అంటే పూర్వములు అని అర్థం అన్నమాట. సరే, అంతవరకు చెప్పుకున్నాం. అయితే ఈ 3 మీద ఎన్నైతే ఉన్నాయో మనకు లలితలో వచ్చింది. 3 మీద, ఆ 3 మీద అన్నీ కూడా అక్కడ చేర్చాలి. వాటన్నిటిలోనూ అమ్మవారు ఉన్నది అని అర్థం. చివరికి కర్త ఎవరు? చేసేటువంటి వాడు, అనుభవించేటువంటి వాడు, అవి కూడా అనమాట. అలానే మనకు కర్త, కార్యము, కరణము. కార్యకరణములు 2 చదువుకున్నాం మనకి దీనిలో, ఏది బ్రహ్మసూత్రాల్లో. కార్యకరణములు 2 చదువుకున్నాం. కర్త కూడా చేర్చుకోవాలి. కర్త, కార్యము, కరణము ఇట్లా. అలా భోక్త, భోజ్యము, భోగం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, త్రికాలములు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, భూత భవిష్యత్ త్రిగుణములు, సత్వ రజస్తమో గుణములు, 3 ఉన్నవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపములే. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఈ మూడింటిలోనూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడింటిలోనూ అమ్మవారు ఉన్నది. త్రయీ వేద్య, వేదములు 3 అసలు. తర్వాత 4వ వేదం అధర్వ వేదాన్ని తీసుకొచ్చి చేర్చారు. ఒక కారణం చేర్చాలని 4 వేదాలని చెప్తారు. కానీ మనకు త్రయీ వేద్య అనేటువంటిదే గీతలో కూడా అదే కనబడుతుంది, అమరకోశంలో కూడా అదే కనబడుతుంటుంది. చాలా చోట్ల త్రయీ వేద్యం 3 వేదాలే, ఋగ్యజు సామ అంతవరకే. రామాయణంలో కూడా ఋగ్యజు సామ అంతవరకే చూపించాడు. ఒక చోట సందర్భంలో ఆంజనేయ స్వామి గారిని చెబుతూ, ఈయన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చదువుకున్నాడు రా, బాగా పండితుడు రా అని లక్ష్మణుడితో చెబుతుంటాడు. అదే అనమాట. కాబట్టి త్రయీ వేద్య 3 వేదములలో అమ్మవారు. అలానే ఖండములు లోపల అగ్నిఖండము, సూర్యఖండము, సోమఖండం, ఈ 3 ఖండములలో కూడా అమ్మవారు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి ఇట్లా. అలానే 3 లోకములలో కూడా, అంటే భూహు, భువః, శుభః, ఇదన్నీ 3 ఉన్నటువంటి వాటన్నింటిలో కూడా అమ్మవారు ఉన్నది. ఇక్కడ మనకు ఎక్కడ ఏ
ఉపనిషత్తు మంత్రం గుర్తుకొస్తుంది ఇదంతా చదువుతుంటే. అంటే సర్వం కల్విదం బ్రహ్మ. చూడండి, ఉపనిషత్తు యొక్క ఆ సూత్ర మంత్రము యొక్క వివరణ ఎంత ఉన్నదో దీనిలో. కాబట్టి వీటన్నిటికీ మూలం హెడ్ అక్కడ ఉంది. ఈయన దుర్వాస మహాముని గారు చెప్పాడండి అని అన్నారు కదా. మీకు తర్వాత చెబుతుంటే ఒక పెద్ద సందేహం వస్తుంది, అసలు నిజంగా దుర్వాస మహాముని చెప్పాడండి, ఎవరో రాసి దుర్వాస మహాముని పెట్టుంటారండి అని అంటారు. సరే పోనీలు ఏవయ్యండి, ఎందుకు వస్తుంది తెలిసిన సమాధానం. అమ్మవారు అందరిలోనూ ఉన్నదని చెప్పుకుంటూ వస్తూ బుద్ధుడిలో కూడా ఉంది అని చెప్పాడు. బుద్ధుడు ఇక్కడ చిక్కుతాడు. బుద్ధమతం ఎప్పుడు వచ్చింది? పాండవులు వెళ్ళిపోయినటువంటి 1500 సంవత్సరాలకు వచ్చింది బుద్ధమతం. బుద్ధుడు కూడా అమ్మవారు అని చెప్తాడని. కొంతమంది కూడా దశావతారాల్లో కల్కి బుద్ధి రేవచ అని కూడా చెబుతుంటారు దశావతారాలు. కానీ బుద్ధుని యొక్క చరిత్ర కనుక చూస్తుంటుంటే, ఇవన్నీ కాలం చూస్తుంటే అక్కడ తేడా కనపడుతుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ పట్టించుకోం. ఆ మహానుభావుడు దుర్వాస మహాముని కదా, మహర్షి కాబట్టి ఆయన పేరుతో ఉంది కాబట్టి సరేనని అనుకుంటే సరిపోతుంది. అట్లా ఈ విధంగా. కాబట్టి ఏంటంటే ప్రధానంగా మనం ఏం చూస్తామంటే ఇందులో ఉన్న విశేషమే మనం తీసుకుంటాం అని చెబుతూ మంగళాచరణ శ్లోకంలో చెప్పారు. ఈ మంగళాచరణ శ్లోకంలో ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి సౌందర్య వర్ణోజ్వలం ఉద్యద్భాను సహస్రం. అమ్మవారు వర్ణం ఎలా ఉన్నది అని అంటే ఎర్రంగా ఉన్నది. ఉదయించుతున్నటువంటి సూర్యుడు ఏ విధంగా ప్రకాశమానమై ఉంటాడో అట్లా ఉన్నాడు, అట్లా ఉన్నది అమ్మవారు అని ఈ విధంగా చెబుతూ అందరితోటి చెబుతూ అసలు దీన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు చెబుతున్నది ఏంటి, ఇంత చెప్తున్నది ఏమిటి దీనిలో? అమ్మవారు అంతా కూడా వాంగ్మయ స్వరూపము అని చివరన తేల్చేసేసారు. జ్యోతిర్మయం వాంగ్మయం అని చెప్పాడు చివరికి చెప్పేసి. అమ్మవారు ఆపాదమస్తకము వాంగ్మయమే. ఆ వాంగ్మయాన్ని రెండో శ్లోకంలో వివరిస్తున్నారన్నమాట దీనిలో. ఆదిక్షాంత సమస్త వర్ణ సుమణి ప్రోతే వితాన ప్రభే బ్రహ్మాది ప్రతిమాభికీలిత షడాధారాది కక్షోన్నతే బ్రహ్మాండాబ్జ మహాసనే జనని తే మూర్తిం చిన్మయీం సౌషుమ్నాయ దపీత పంకజ మహామధ్య త్రికోణ స్థితాం. ఇందా చెప్పుకున్నాం కదా, త్రికోణాంతర దీపిక చెప్పుకున్నాం. మహామధ్య త్రికోణ స్థిత, త్రికోణ మధ్యలో స్థిత ఉన్నది అమ్మవారు అని చివరికి చెబుతున్నారు. దీనిలో అంతా భాష అంతా కూడా వచ్చేస్తుంది. ఇందాక చెప్పుకున్నాం ఆ 3 బిందువులు అంటే ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ 3 16 48 పోతే ఇంకా 3 అక్షరాలు. ఆ 3 అక్షరాలు లోపల అంతర్భాగం అంటే బిందువుల దగ్గర 3 అక్షరాలు ఏమిటంటే హ ఒకటి, లా ఒకటి, క్ష ఒకటి. హ లా క్ష ఈ 3 అప్పుడు 48 3 51 అక్షరాలు అన్నమాట ఇవి. ఈ 3 కాబట్టి ఈ త్రికోణం అంతా ఏం చెబుతున్నది? వాంగ్మయం. త్రికోణం అంతా ఏం చెబుతున్నది? వాంగ్మయం. ఈ వాంగ్మయం అంతా ఎవరికి? ఈ జీవుడికి కావాలి. ఈ వాంగ్మయంతో ఈ జీవుడు ఉద్ధరింపబడాలి. ఈ వాంగ్మయమునే ఈ 3 కూటములు తారామంత్రము, సంకేత సార విద్య, షోడశాక్షరి విద్య, ఇవన్నీ కూడా 3 కూటాలతో ఉన్నాయి. కాబట్టి దీనితోటి ఈ జీవుడు ఉద్ధరింపబడాలి అని చెబుతూ ఈ త్రికోణం ఉన్నది చూశారు. ఇది ఏమిటంటే చిన్మయీం. అది ఈ త్రికోణము చిత్ మయీం అంటే చిత్ అంటే జ్ఞానం, జ్ఞానస్వరూపమైనటువంటిది ఈ త్రికోణము. త్రికోణం జ్ఞానస్వరూపమైనటువంటిది అనమాట. జ్ఞానస్వరూపిణి అమ్మవారు.
ఈ జ్ఞానస్వరూపిణి అంటే అమ్మవారు అకారం నుంచి క్షకారం దాకా అమ్మవారి యొక్క గొప్ప విశేషములు ఇందులో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో కాబట్టి సమస్త వాంగ్మయం అంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపమే అని చెబుతూ అకారం దగ్గర నుంచి క్షకారం దాకా అని చెబుతున్నారు రెండో శ్లోకంలో. ఈ రెండు మనకు మంగళాచరణ శ్లోకాలు ఇవి. ఈ మంగళాచరణ శ్లోకాలు ఈ రెండు. మొదటిదేమో అమ్మవారి యొక్క రూపం చెప్పారు, అమ్మవారి రూపం వాంగ్మయం అన్నారు, ఆ వాంగ్మయం ఏమిటో వివరించారు, రెండో శ్లోకంలో వివరించారు. ఇది అయిపోయిన తర్వాత మూడో శ్లోకం నుంచి మంత్రము అక్కడి నుంచి అసలు స్టార్ట్. ఇవి చెప్పడానికి ముందు, ఆ మంత్రాన్ని చెప్పడానికి ముందుగా ఆదిక్షాంత రెండో శ్లోకం దీనికి ఫౌండేషన్ అంటే ఆధారం. ఆధారం ఫౌండేషన్ కనుక ఉంటేనే కదా పైన ఇక్కడి నుంచి పైకి మొదటి మెట్టు. అట్లనే అటువంటిది ఈ రెండో శ్లోకం. ఈ రెండో శ్లోకంలో విశేషమైనటువంటివి కూడా మనకు వస్తాయి. రేపు దీనిలో మనం అధ్యయనం చేద్దాము. రేపు వీలుగా ఉంటే ఒక 10 నిమిషాలు ఎక్కువైనా కానీ తర్వాత ఐం బీజం యొక్క విశేషం ఏమిటో కూడా మనం తెలుసుకుందాము. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో